వెల్కమ్ టు ఇట్స్ మై రెసిపీ అండి. మనం ఇంట్లో సేవ్ అనేది ఎలా తయారు చేసుకోవాలనేది విధానం చూపిస్తున్నాను. చాలా సులభంగా చేసుకోవచ్చండి. చాలా తొందరగా కూడా అయిపోతాయి. వీటికి కావాల్సిన పదార్థాలు ఆయిల్ అండి. ఏ ఆయిల్ అయినా పోసుకోవచ్చు అండి. పామ్ ఆయిల్ అయినా పోసుకోవచ్చు, సన్ఫ్లవర్ ఆయిల్ అయినా పోసుకోవచ్చు, ఏదైనా పోసుకోవచ్చు. నేను 1 కప్పు ఆయిల్, 1 కప్పు వాటర్ అనేది తీసుకున్నాను. ఈ కప్పుతోనే ఆయిల్, ఈ కప్పుతోనే వాటర్ అనేది తీసుకున్నాను. ఇవి బాగా మనం మిక్స్ చేయాలండి. బాగా మనం ఇట్లా కలుపుతూ ఉంటే మనకి నెయ్యిలాగా వచ్చేస్తుంది. ఇది ఒక 15 నిమిషాల దాకా పడుతుందండి. ఇట్లాగే మనం కలుపుకుంటూ ఉండాలి. చూడండి వచ్చేసింది కదా, ఈ విధంగా వస్తే సరిపోతుంది. చూడండి ఈ విధంగా వచ్చేస్తే మనకి నెయ్యి పేరుకుంటుంది కదా, ఆ విధంగా నెయ్యిలాగా వచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి వాము 1 స్పూను, ఇంగవ 1/2 స్పూను, సోడా ఉప్పు కొంచెం, సాల్ట్, దీంట్లోనే మిరియాల పొడి కూడా వేసుకోండి. నాకు మిరియాల పొడి అనేది మిస్ అయింది వీడియో, అందుకని దీంట్లో 1 స్పూను మిరియాల పొడి అనేది వేసుకొని బాగా ఇవన్నీ కూడా ఒక 5 నిమిషాల దాకా బాగా మనం కలుపుకోవాలి. కలిపేసుకుంటే దాంట్లో వాము, మిరియాల పొడి అన్నీ ఉన్నాయి కదా, ఆ టేస్ట్ అంతా బాగా ఊరి దిగుతుంది. ఇప్పుడు బాగా కలిపేసేసుకొని దీంట్లో మనం ఇప్పుడు శనగపిండి వేసుకోవాలండి. శనగపిండి పట్టుకోవాలి. మనం జల్లెడ పట్టుకుంటే ఏమన్నా ఉన్నా కానీ వచ్చేస్తుంది, నూకాటాంటివి. మనం పట్టుకొని పిండి అనేది వేసుకోవాలి. మనం దీంట్లోకి ఎంత పడితే అంత వేసుకోవాలండి. మనం కలుపుకుంటూ పోవాలి. మరి ఒకేసారి వేసేయబాకండి, చూసుకుంటూ కలుపుకోండి. ఇట్లా కలిపేసుకుంటా ఉంటే మనకి చపాతీ పిండిలాగా రావాలి. అప్పుడు మనకి ఇది రెడీ అయినట్టు పిండి. మనం మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. మనకి ఇంకా పిండి అనేది పడుతుంది. ఇంకా పడుతుందండి పిండి. నేను చూసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటున్నాను. మనం ఒకేసారి వేసేసామంటే మళ్ళీ టైట్ అయిపోతుంది పిండి. టైట్ అయిపోయిందంటే మళ్ళీ మనకి మెతువు అనేది తగ్గిపోతుంది. అందుకని మనం చూసుకొని వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇవి చాలా తొందరగా అయిపోతాయండి. పిల్లలు స్నాక్స్ అడిగినా మనం అప్పటికప్పుడుకి చేసి పెట్టేయవచ్చు. ఇప్పుడు సరిపోతుందండి. ఇప్పుడు మళ్ళీ మనం కొంచెం సైడ్ కొంచెం ఆయిల్ పోసుకొని, ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ పోసుకొని, ఇప్పుడు మనం ఆ ప్లేట్కు ఉండేదంతా కూడా ఆ పిండి మొత్తం ముద్దగా చేసేసుకోవాలి. మనం ఆయిల్ పోసామంటే మన చేతికి అంటుకోదండి, పిండి అనేది నీట్గా వచ్చేస్తుంది. లేదంటే మనం ఆయిల్ పోయకుండా ఉంటే చేతికి మనకి పిండి అతుక్కుంటూ రాదు బాగా. అందుకని ఒక 2 స్పూన్ల ఆయిల్ అనేది పోసేసామంటే చూడండి ఎంత సులభంగా వచ్చేస్తుందనో. నీట్గా వచ్చేస్తుంది, మనకి ప్లేట్కి కూడా ఏం అతుక్కోదు. ఇట్లా అంటా ఉంటే వచ్చేస్తుందండి. చూడు, మీకే అర్థమవుతుంది కదా, మొత్తం వచ్చేస్తూ ఉంది కదా పిండికి. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందోనో. ఇప్పుడు ఈ పిండి అనేది రెడీ అయిపోయింది. చూడండి ఈ విధంగా వస్తే సరిపోతుంది. చూడండి ఇట్లా ఉండాలి పిండి అనేది. ఇప్పుడు మనం మనుబోలు చిట్టు ఉంటుంది కదండి, మనుబోలు తీసుకొని మనం మరీ చిన్న సైజు చిల్లీలది తీసుకోకూడదండి, మరీ పెద్దది తీసుకోకూడదు. మనం మీడియంలో ఉంటుంది కదా, అది తీసుకొని వేసుకోవాలండి. దానికి కొంచెం ఆయిల్ పోసేసి మనుబోలు చిట్టికి అనేది చుట్టూ ఆయిల్ పోసేసి పిండి వేసి పెట్టేసుకొని మనం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వాలండి. నేను ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కనిచ్చాను. ఇప్పుడు మనం ఇవి వేసేసుకున్నాం. మనం ఎట్లా మనుగులు వేసేసుకుంటామో అట్లాగే వేసేసుకోవాలి. ఇవి చిల్లీలు ఉంటాయి కదండి, అవి ప్లేట్లు ఉంటాయి కదా, అవి మీడియం తీసుకోవాలి. మరీ చిన్నవి తీసుకోకూడదు, మరీ పెద్దది తీసుకోకూడదు, మనకి లావుగా వస్తుంది. ఇవి తొందరగా కాగిపోతాయి, వేగిపోతాయి. ఇవి ఎక్కువ రంగేం రాబలేదండి, లైట్గా వస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఇది ఒక పక్క వేగిపోయింది. మళ్ళీ మనం తిప్పేసేసుకొని మనం ఇంకో పక్క కూడా వేగిపోవాలి. మనకి వేగితే మనకి ఆయిల్ అనేది అనిగిపోతుందండి, మనకి నురుగు అనేది రాదు. అదే మనకి గుర్తు. మనం అప్పుడు తీసేసుకోవటమేను. చూడండి నురుగంతా మనకి అనిగిపోయింది కదా. చూడండి ఇప్పుడు మనం ఇది తీసేసుకొని పక్కన పెట్టేసేసుకుందాము. ఇదే విధంగా అన్నీ మనం వేసేసుకోవాలి.
నేను మళ్ళీ అదే విధంగా అన్నీ వేసేసుకుంటున్నాను. ఇది చాలా సులభం అండి, చాలా తొందరగా అయిపోతాయి. ఇట్లాగే వేసేసుకోవాలి. ఇవి ఎక్కువ రంగు రానియకూడదండి, లైట్గానే వస్తుంది కలరు, అప్పుడే మనం తీసేసుకోవాలి. చూడండి నేను అన్ని విధంగా వేసేసుకున్నాను. వీటిని మనం ఇప్పుడు చిన్న చిన్నగా ఇట్లా నలిపేసుకోవాలి. ఊరికే ఇట్లా నలపంగానే నలిగిపోతాయండి, టనంగానే నలిగిపోతాయి. ఇట్లా చిన్న చిన్నగా చేసేసుకోవాలి మనం. చూడండి నేను అన్నీ ఇట్లాగే చేసేసాను. ఇప్పుడు సేమ్ అనేది రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.